ఆరోగ్య భారత్ సాధన కోసం సహజ ప్రసవాలు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని సహజ ప్రసవం అనేది బిడ్డకు జన్మనిచ్చే ఒక మార్గమని శ్రీకాకుళం నగరానికి చెందిన A1 ఆసుపత్రి శ్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి ప్రమీల అన్నారు. సిజేరియన్ డెలివరీ ద్వారా బలమైన రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి అని సోమవారం శ్రీకాకుళం నగరంలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డాక్టర్ మూలా వెంకట్రావు ప్రమీల దంపతులను సత్కరించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బత్తుల దేవి ప్రసాద్ కుమార్తె ఇటీవల A1 ఆసుపత్రికి డెలివరీ కొరకు వెళ్ళగా అక్కడ వైద్యులు ప్రమీల నేతృత్వంలో సిబ్బందికి సహజ ప్రసవం చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ ప్రసూతి కొరకు వచ్చే గర్భవతి మరియు వారి తల్లిదండ్రులు సహకరిస్తే సహజ ప్రసవాలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నొప్పులకు భయపడి అనేక మంది కోరి సిజేరియన్ చేయమని బలవంతం చేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ జామి నారాయణ స్వామి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. దేవి ప్రసాద్ గారి ఆదరణ, అందులో చాలా చక్కగా ఫ్రీగా చక్కగా అవడం, అలానే A1 హాస్పిటల్ అవ్వడం అనేది మా వాకర్స్కి అందరికీ అది అభినందనీయం. మరి A1 హాస్పిటల్ అంటే ఒకరు గైనకాలజిస్ట్, పుట్టిన పిల్లలకి చిల్డ్రన్ స్పెషలిస్ట్ కనుక A1 హాస్పిటల్ అయ్యింది. గైనకాలజిస్ట్ పిల్లలు పుడితే A1 హాస్పిటల్లోనే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అక్కడే ట్రీట్మెంట్ అవుతుంది. కనుక ఈ రెండు కంబైన్ అనేది చాలా అద్భుతమైన కాంబినేషన్. కనుక వారికి అన్ని విధాల ఈ శ్రీకాకుళంలో బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా నా వాకర్స్లో రెగ్యులర్గా వాళ్ళు నడుస్తున్న ఇద్దరు కూడా ఏ కార్యక్రమం సోషల్ సర్వీస్లో ఏ కార్యక్రమం సరే ఇద్దరు దంపతులు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మరి మాకు అనేక రకాలుగా మాకు హెల్ప్ చేసుకుంటారు. కనుక వారికి మా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున, అలాగే మా వాకర్స్ స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున, అలాగే మా వాకర్స్ క్లబ్ చాలా ఉన్నాయి, 20 క్లబ్లు ఉన్నాయి, వాటన్నిటి తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మధ్య ఎప్పుడు పట్టినా సరే హైయెస్ట్ కంట్రిబ్యూషన్ వారిదే. వారి పేరు ఎందుకంటే అర్థం మేము పెడతాం లాస్ట్ కనుక వారి నచ్చికని ఆస్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.